ముందస్తు వస్తుందా? జమిలి ఎన్నికలే ఖాయమా? ఈ రెండు మాటలు కొద్ది రోజుల నుండి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందస్తు వచ్చేస్తోందని కొందరు చెప్తుంటే ఏకంగా ఓ కమిటీనే వేశారు కాబట్టి జమిలి ఖాయమని మరికొందరంటున్నారు. అసలు ఈ జమిలి ముందస్తన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? బీజేపీ మూడోసారి గెలవాలంటే ఇలాంటి వ్యూహం తప్పదని భావిస్తోందా? బీజేపీ గ్రాఫ్ తగ్గిందా? మరింత డ్యామేజ్ జరగకూడదంటే ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్లాల్సిందేనా? మోడీ ఇమేజ్ మాత్రమే ఆ పార్టీకి ఇప్పటికీ ఆశావహంగా కనిపిస్తోందా? ఈ అంశంపైనే చైర్మన్స్ డెస్క్. జమిలి ముందస్తు సడన్ గా దేశ రాజకీయాల్లో తెరపైకొచ్చిన అంశాలు. ఈ మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20 నుండి ఆగస్టు 11 వరకు జరిగిన సమావేశాల్లో మణిపూర్ అంశం కీలకంగా మారింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. 23 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 23 బిల్లులు ఆమోదించారు. సమావేశాలు ముగిసిన 3 వారాల్లోనే మళ్లీ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా మారింది. పార్లమెంటు స్పెషల్ సెషన్ జమిలి ఎన్నికల కోసమే అని కొందరు, కొన్ని బిల్లుల కోసమని మరికొందరు వాదిస్తున్నారు. ముందస్తైనా జమిలి అయినా రెండు చిన్న విషయాలు కావు. 10 ఏళ్లుగా తిరుగులేని బీజేపీ, మోదీ మహాశక్తిగా చెప్పుకునే బీజేపీ, దేశంలో తమనెదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఎన్ని పార్టీలు కలిసినా ఏం చెయ్యలేరని భావించే బీజేపీ ముందస్తు లేదా జమిని అని ఆలోచిస్తోంది అంటే ఎక్కడో సమస్య ఉందనే భావించాలి. 2 వరుస ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. మూడోసారి గెలవడమే ఆ పార్టీకి ఇప్పుడు లక్ష్యం. అయితే ప్రజల ముందు ఎలాంటి మాటలు చెప్పినా రాజకీయ పార్టీలకు తమ సొంత అసెస్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎన్ని సీట్లొస్తాయి అన్న అంశాలపై ప్రతి పార్టీకి సొంత లెక్కలుంటాయి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తమకు ఎన్ని సీట్లొస్తాయి, వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లొస్తాయన్న అంచనా ఉండడం సహజమే. అయితే 5 ఏళ్లు పాలించాల్సిన పార్టీ దానికి ఓ 6-7 నెలల ముందే ఎన్నికల కోసం ఆరాటపడుతోందంటే దాని వెనుక ఖచ్చితంగా కొన్ని సందేహాలు, వాటికి సమాధానంగా మరేదో వ్యూహం ఉందనే భావించాలి. టర్మ్ పూర్తయ్యే వరకు ఆగితే ఎన్నికలు మరింత టఫ్గా మారచ్చు. ఆలోగా విపక్షాలు మరింత బలపడొచ్చు. ఇదంతా ఎందుకు అనుకుంటే ప్రత్యర్థి యుద్ధానికి రెడీగా లేనప్పుడే దెబ్బ కొట్టొచ్చు. అదే ముందస్తు. బీజేపీ బలం 2014లో సామాన్యంగా ఉందా? మోదీ హవా గత 2 సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలిస్తే 2019లో బీజేపీ ఏకంగా 303 సీట్లు గెలిచింది. 2 సీట్లతో మొదలై 300 దాటిన బీజేపీ అచీవ్మెంట్ సామాన్యమైంది కాదు. కానీ విజయాలే కాదు, వైఫల్యాలు కూడా ఆ పార్టీకి సమాంతరంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుస రాష్ట్రాలను కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు సొంతంగా 10 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంటే పొత్తు పెట్టుకొని మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2019 నాటికి అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్ని బీజేపీ పోగొట్టుకుంది. రీసెంట్గా కర్ణాటక ఫలితంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు 4-5 మాత్రమే. ఇప్పుడు వచ్చే 5 రాష్ట్రాల ఫలితాలు కూడా ఈ వరుసలో చేరిపోతే అది మరింత నష్టం కలిగించడం ఖాయం. అందుకే ముందస్తు లేదా జమిలి అనే వాదనలు వస్తున్నాయంటున్నారు. కానీ ఎందుకీ పరిస్థితి వచ్చింది? 303 మంది ఎంపీల బలంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తిరుగులేని మెజార్టీతో ఉన్న బీజేపీ గెలవడానికి ఇలాంటి వ్యూహాలపై ఎందుకు ఆధారపడుతోంది? 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి టెన్షన్ కలిగిస్తున్న మాట కూడా వాస్తవం. ఇప్పటికే కర్ణాటక ప్రభావంపై పెద్ద ఎత్తున చర్చ ఉంది. అదే సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించి మూడోసారి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇవ్వాలని ఇండియా కూటమి చూస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లొస్తాయి? బీజేపీ తమకు 240 సీట్లొస్తాయని భావిస్తోంది. 220 సీట్లు మాత్రమే వస్తాయనేది జనం లెక్క. ఈ స్థాయిలో ఆ పార్టీ ఎక్కడ దెబ్బతింది? దీనికి సమాధానంగా 10 ఏళ్లు వెనక్కు చూడాలి. ఈ 10 ఏళ్లలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పాలసీలు గమనించాలి. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ ముందు అమలు చేయాల్సిన ఎజెండాలు కొన్నున్నాయి. జమ్మూ కాశ్మీర్, అయోధ్య, కామన్ సివిల్ కోడ్, ఇలా ఒక్కో అంశంపై వరుసగా తమదైన స్టైల్లో పరిష్కారాలు చూపుతోంది. ఇవేమీ చిన్నా చితక అంశాలు కాదు. ఇవన్నీ ఆ పార్టీకి ప్రయోజనకరంగా మారతాయి అంటే తాత్కాలికంగా ఉండే స్పందనలు ఒకలా ఉన్నా
దీర్ఘకాలంలో అవి ఎలా పరిణమిస్తాయో ఊహించలేం. 2019లో మోదీ సర్కార్ ఆర్టికల్ 317 రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు పెడతాం అంటున్నప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇక 2016 నవంబర్ నాటికి నోట్ల రద్దు చిన్న అంశం కాదు. దేశమంతా క్యూలో నిలబడింది. సామాన్య జనం తమ సొంత డబ్బు కోసం నానా కష్టాలు పడ్డారు. దేశంలో కరెన్సీ చలామణిలో పెను మార్పులు తెచ్చిన నోట్ల రద్దు అనేక రంగాలపై తీవ్రమైన దెబ్బ కొట్టింది. ప్రభుత్వం చెప్పిన నల్లధనం, ఉగ్రవాదులకు నిధులు అనే అంశాలు ఊసులో కూడా రాలేదు. కానీ చేతిలో కరెన్సీ లేక వాటిపై ఆధారపడిన జనం మాత్రం నానా తిప్పలు పడ్డారు. ఇక లాక్డౌన్ 2020లో కరోనా మొదటి వేవ్లో అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్తో దేశమంతా స్తంభించిపోయింది. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో లక్షలాది మంది పేద ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా వైఫల్యాలపై, మరణాల సంఖ్యపై కూడా ఎన్నో విమర్శలొచ్చాయి. అసలు మరణాల్లో 10% ప్రకటించారని అంతర్జాతీయ మీడియా విమర్శించింది. రైతు చట్టాలపై దేశ రాజధానిలో సుదీర్ఘంగా పోరాటం చేసిన వేలాది రైతులు కేంద్రం వెనక్కు తగ్గే వరకు నిలబడ్డారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో హామీలిచ్చినా మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విమర్శలున్నాయి. మొత్తానికి రైతు చట్టాల విషయంలో ప్రభుత్వ వైఖరి పంజాబ్లో బీజేపీ పతనానికి కారణమైంది. ఆప్కు కొత్త జవజీవాలనిచ్చింది. ఇక రాజకీయ అంశాల్లో బీజేపీ తీరే వేరు. ఏం చేసినా అధికారం సాధించాలని ఆ పార్టీ ధోరణి దేశమంతా చూస్తూనే ఉంది. దీనికోసం అనేక రాష్ట్రాల్లో సర్కస్ ఫీట్లు చేసింది. పార్టీలను చీల్చింది, ప్రభుత్వాలను కూల్చింది. మహారాష్ట్రలో షిండే శివసేనను చీలిస్తే ఈ మధ్యకాలంలో అజిత్ పవార్ ఎన్సీపీని డ్యామేజ్ చేశారు. దాంతో మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేకత పాతాళానికి చేరింది. అటు కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఉండగా జేడీఎస్ కాంగ్రెస్లను చీల్చి బీజేపీ బసవరాజ్ బొమ్మాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తాత్కాలిక విజయంలా కనిపించినా ఆ పార్టీ అనుసరించే విధానాలపై విమర్శలకు కూడా కారణమైంది. కర్ణాటకలో రాజకీయ బేరసారాలకు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మరోపక్క బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు లాంటి చోట్ల బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట అక్కడి గవర్నర్ల పనితీరుపై చాలా విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న గవర్నర్లు తమ పరిధిని దాటుతున్నారన్న ఇంప్రెషన్ కారణమయ్యారు. ఇక రాహుల్ గాంధీపై కేసు బీజేపీకి బూమరాంగ్ అయింది. ఎక్కడో ఎన్నికల ప్రచారంలో ఒక ఇంటి పేరును విమర్శించారంటూ పెట్టిన కేసులో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును ఏకంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్సభ సభ్యత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ తీర్పును అడ్డుపెట్టుకుని హడావిడిగా రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆయన ఇంటి నుండి పంపడం నిజంగా తొందరపాటు చర్యలే. కానీ ఆ తీర్పుపై స్టే రావడంతో ఇప్పుడు మళ్లీ రాహుల్ లోక్సభలో అడుగుపెట్టారు. ఇక లేటెస్ట్ గా మణిపూర్ అంశం. నెలల తరబడి మణిపూర్ తగలబడిపోతుంటే దానిపై ప్రధాని స్పందించలేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. కుకీలు వేలాదిగా నిరాశ్రయులవుతూ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నా పట్టించుకోలేదన్న అభిప్రాయం పెరిగింది. ఆఖరికి ఓ వీడియో రిలీజ్ అయిన తర్వాత, సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన తర్వాత కానీ స్పందన రాలేదు. ఇవన్నీ కాకుండా అటు రెజ్లర్ల పోరాటాన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బిందాస్గా తిరుగుతున్నాడు. వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, హిసాబ్ వ్యతిరేక గొడవలు, నిరుద్యోగం ఒక్కటా రెండా? ఇవేమి చిన్న అంశాలు కావు కదా. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేవే. ఇక కొంతకాలంగా అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలు కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారాయి. అయితే అదానీకి ప్రభుత్వంలో పెద్దలకున్న సంబంధాలు ఉన్నాయో లేవో చెప్పలేం. కానీ ఈ ఎపిసోడ్తో పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిన మాట మాత్రం వాస్తవం. ఇక సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని విపక్ష పార్టీలపై కక్ష సాధిస్తోందన్న విమర్శలు చాలానే ఉన్నాయి. దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి వ్యతిరేకత లేకుండా చూసుకుంటోందన్న వాదనలున్నాయి. అయితే 2016లో డిమానిటైజేషన్ లాంటి నిర్ణయం తీసుకున్నా 2019 ఎన్నికల్లో మెజార్టీ పెరిగిందే తప్ప తగ్గలేదు. దీని ఆధారంగా కేంద్రం నిర్ణయాలు ఎన్నికలపై ప్రభావం చూపవని బీజేపీ చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వాలపై వచ్చే వ్యతిరేకతకు ఏ ఒక్క అంశం విడిగా కారణం కాకపోవచ్చు. కానీ మొత్తంగా ప్రభుత్వ ధోరణి ప్రజల్లో కలిగించే ఇంప్రెషన్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చరిత్ర చెప్తుంది. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు. అందుకే ముందు జాగ్రత్త వ్యూహాల్లో ఉంది. డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటోంది.
అదే సమయంలో 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా దక్షిణాదిన పట్టుమని 10 సీట్లు గెలవలేని పరిస్థితి. పైగా కాంగ్రెస్ ముక్త భారత్ అని పిలుపునిస్తోంది. ఒక పార్టీ మరో పార్టీపై విజయం సాధించాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఏకంగా దాన్ని లేకుండా నిర్మూలించాలి అనుకోవడం ఏంటి? ఇప్పుడు ఇండియా కూటమి తగ్గేదేలే అంటోంది. ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుతోంది. వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఓట్లు చీలకుండా బీజేపీ గెలుపుకు గండి కొట్టే ఈక్వేషన్లు తయారు చేస్తున్నారు. రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలో జెండా రెడీ అవుతోంది. ఈ ప్రభావాలన్నిటికీ చెక్ పెట్టి ప్రత్యర్థి వ్యూహాలకు అవకాశమే లేకుండా చేయడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. యుద్ధంలో అవసరమైతే ఓ అడుగు వెనక్కు వేయడం తెలియాలి. అదే సమయంలో అవసరమైనప్పుడు 4 అడుగులు ముందుకొచ్చి ప్రత్యర్థి తెల్లబోయేలా చేయాలి. శత్రువు సిద్ధమయ్యేలోగా దెబ్బ కొట్టాలి. ఆయుధాలు రెడీ చేసుకునేలోపే గెలుపు జెండా ఎగరేయాలి. కసరత్తు చేసే అవకాశం కూడా లేకుండా కన్ఫ్యూజ్ చేయాలి. ఇదే వ్యూహం, ఇదే లక్ష్యం. ఇండియా కూటమికి చెక్ పెట్టి రాష్ట్రాల్లో వ్యతిరేకత జాతీయ స్థాయిలో రిఫ్లెక్ట్ కాకుండా రాష్ట్రాల్లో వ్యతిరేకత మోదీ హవామాటను కొట్టుకుపోయేలా చేసే వ్యూహం. అదే ముందస్తు, అదే జమిలి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ ప్రభావం గట్టిగా ఉండాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికే లేదు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా చూస్తే ఉత్తరాదిని కూడా బీజేపీ బలహీనపడుతోందన్న విశ్లేషణలు చెప్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో విజయం మాదే అని జబ్బలు చర్చిన బీజేపీకి చుక్కెదురైంది. దీంతో రాబోయే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఏమాత్రం సత్తా చాటలేకపోయినా ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగా పడుతుంది. అదే సమయంలో ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఖచ్చితంగా సత్తా చాటే పరిస్థితి లేదు. మధ్యప్రదేశ్లో సింధియా మీద ఆశలు పెట్టుకుంటే ఫలించేలా కనిపించడం లేదు. ఇక్కడ కేవలం ఫిరాయింపుల కారణంగానే బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. రాజస్థాన్లో పైలట్ను లాగాలి అనుకున్నా వర్కౌట్ కాలేదు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 29, ఛత్తీస్గఢ్లో 11 స్థానాలు. వీటితో పాటు బీజేపీ ఓడిపోయిన కర్ణాటకలో 28 లోక్సభ సీట్లున్నాయి. అంటే వరుసగా పలు పెద్ద రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ. దీని నుండి బయటపడాలంటే వ్యూహం తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి 303 సీట్లు. మళ్లీ 300 సీట్లు వస్తాయని నమ్మితే బీజేపీ జమిలి ముందస్తు ప్రస్తావన తెస్తుందా? ఖచ్చితంగా అలాంటి ఆలోచనే చెయ్యదు. 5 ఏళ్లు నిరాఘాటంగా పాలించి నింపాదిగా ఎన్నికలకు వెళ్లేవాళ్లు కదా. గెలుపోటములే రాజకీయాలను నిర్ణయించే రోజుల్లో గెలవాలంటే ఏం చెయ్యాలో పార్టీలు అవే చేస్తాయి. వాటికి అవసరమైన వ్యూహాలే అనుసరిస్తాయి. అయితే ఇన్ని సమస్యల మధ్య కూడా బీజేపీకి ఆశలు పెట్టుకునే అంశం ఏదైనా ఉంది అంటే అది మోదీ ఇమేజ్. మోదీ మేనియా ఈసారి ఎన్నికల్లో కూడా గట్టిగా పనిచేస్తుందని, ఖచ్చితంగా ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తామేనని బల్లగుద్ది మరీ చెప్తున్నారు కమలనాథులు. ఇప్పటికీ మోడీకి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 10 ఏళ్ల అధికారం తర్వాత కూడా ఎలాంటి అవినీతి మరక లేదు. వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శ చేసే పరిస్థితి లేదు. వారసత్వ రాజకీయాలు, నెపోటిజం వంటి విమర్శలు లేవు. బీజేపీలో 2014 ఎన్నికల నుండి నేటి వరకు తిరుగులేని నేతగా మోదీ నిలబడ్డారు. అందుకే కేవలం మోదీ ఇమేజ్ మాత్రమే బీజేపీ నిలబెట్టగలదని ఆ పార్టీ నమ్మడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 2014లో ఆ తర్వాత కూడా బీజేపీ కేవలం మోదీ హవాపైనే ఆధారపడింది. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల మధ్య కూడా బీజేపీ మోదీ హవా మాత్రమే గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. అందుకే రాష్ట్రాల ఫలితాలు రివర్స్ అయ్యాక బాధపడే కంటే వాటిని కూడా ఎంతో కొంత అనుకూలంగా మలుచుకునే వ్యూహం వైపు అడుగులేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని చోట్ల మోడీ బ్రాండ్తో వీలైనంత ఎక్కువ ప్రయోజనం సాధించడమే బీజేపీ వ్యూహం. అయితే బీజేపీలో గతంలో ప్రధాని తర్వాత అంతటి నేతలు చాలా మంది ఉండేవాళ్లు. యశ్వంత్ సిన్హా, ప్రమోద్ మహాజన్, రాజ్నాథ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇలాంటి నేతలు పుష్కలంగా కనిపించేవాళ్లు. ఓ దశలో క్యాబినెట్ లో వాజ్పేయికి సమానమైన నేతలు ఉండేవాళ్లు. వాళ్లంతా రాష్ట్రాల్లో ఎంతో కొంత ప్రభావం చూపేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం మోదీ 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 అంతే. రాష్ట్రాల్లో ఎన్నికల్ని ప్రభావితం చేసే నేతలు పార్టీలో కరవవుతున్నారు. ఇది ఆ పార్టీకి మైనస్ గా కనిపిస్తున్న విషయం. అమిత్ షా, గడ్కరీ, నడ్డా లాంటి నేతలున్నా ఈ సంఖ్య స్వల్పమే. ఇప్పుడున్న పరిస్థితిలో మోదీ మాత్రమే ఆ పార్టీకి చుక్కా అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క గత 10 ఏళ్లలో బీజేపీ చాలా మిత్రపక్షాలను కోల్పోయింది. బీహార్లో జేడీయూ బీజేపీకి దూరం జరిగి ఇప్పుడు ఇండియా కూటమిలో కీలకంగా మారింది.
బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ ఒకప్పుడు ఎన్డీఏలో భాగం. కానీ రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన చిరాగ్ పాస్వాన్ను బీజేపీ పావుగా వాడుకుందనే విమర్శలున్నాయి. గత బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ను దువ్విన బీజేపీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎల్జేపీని చీల్చినట్టే జేడీయూను కూడా చీలుస్తారన్న అనుమానం పెరగడంతో నితీష్ కుమార్ ఎన్డీఏకు రామ్ చెప్పారు. అటు రైతు చట్టాల సమయంలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి దూరమైంది. ఇప్పుడు ఆ పార్టీ తటస్థంగా నిలుస్తోంది. అధికారం పంచుకునే విషయంలో తేడా వచ్చి శివసేన దూరమైంది. ఏకంగా ఆ పార్టీని చీల్చడంతో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ అంటే మండిపడుతున్నారు. ఇటు ఏపీలో టీడీపీకి దూరమైంది. మిత్రపక్షాలను దెబ్బతీసి తాను బలం పెంచుకోవాలని చూస్తుందన్న విమర్శ బీజేపీపై ఉంది. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు మళ్లీ మిత్రపక్షాలను కూడగట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. గతంలో బయటికెళ్లిన పార్టీలను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మధ్య జరిగిన ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు హాజరయ్యాయి. కానీ వీటిలో ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలు 24 ఉన్నాయి. అందుకే అన్ని కోణాల్లోంచి ఆలోచించినప్పుడు 10 ఏళ్ల పాలన బీజేపీ సర్కారుపై కొంత వ్యతిరేకత తెచ్చిన మాట నిజం. ఆ వ్యతిరేకత ఎలా ఉన్నా మోదీ హవా తగ్గలేదనేది నిజం. అందుకే గెలుపు కావాలంటే మోడీని ముందుంచడమే బీజేపీ ముందున్న మార్గం. దీనికి ముందస్తు జమిలీ లాంటి వ్యూహాలు మరింత పనికొస్తాయని ఆశించడం సహజం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.